నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. విను ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా మేలు పొందినట్లుగా పరిశుద్ధాత్మదేవ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిత్యుడైన దేవుడు. ప్రస్తుతము మనం కలిగి ఉన్నది ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు. అయితే ఆ నిత్యుడైనటువంటి దేవుడు మనకు నిత్యము ఉండేటటువంటి రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ స్థలమందు నిశ్చయముగా మనం పొందు ప్రతీది కూడా అది నిత్యమైనదే గాని స్వల్పకాలం ఉండేది ఎంత మాత్రమో కాదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. భూమి మీద మనం పలు పరిస్థితుల చేత గొప్పవారమని పిలువబడవచ్చు, కానీ అదేది కూడా మనకు నిత్యమైనది కాదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మానవ జీవితంలో మనం గొప్పవారంగా పిలువబడటానికి అందము, చదువు, ధనము, ఆస్తి, అంతస్తులు అవి మనకు గొప్పతనాన్ని కలుగు చేయవచ్చు. కానీ ఒక దినాన అవన్నీ కూడా మనల్ని విడిచిపెడతాయి. మన గొప్పతనానికి కారణంగా ఉన్న అవేవి కూడా మనకు ఎల్లప్పుడూ ఉండవు గనుక వాటన్నిటిని మనం కోల్పోతాం. అయితే వాటిని కలిగి ఉన్నందుకు మనం భూమి మీద దేవునిని ఎంతమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యమైనటువంటిది ప్రభువే మన జీవితానికి మనం కలిగి ఉండి మిగిలినవి అవి మన అక్కర్లు, అవసరతలు తీర్చుటకు దేవుడిచ్చిన ఆశీర్వాదంగా ఎంచుకోవాలి. కానీ వాటిని బట్టి మనం గొప్పవారంగా ఎంతమాత్రం కూడా తలంచకూడదు. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో ధనవంతుడు ఒకడు ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే తన యొక్క ధనాన్ని బట్టి అతడు ఉదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉండేవాడు. అయితే తాను కలిగినటువంటి ఈ స్థితి ఒక దినాన అతని లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తన ధనము తనతో రాలేదు. తన ఉదారంగా బట్టలు, అలానే సన్నపు నార వస్త్రములు, తాను కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా తనకు మేలు కలుగు చేయక అతడు పడి ఉన్నటువంటి స్థితిని మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో అతడు మొరపెడతా ఉన్నాడు. ఎక్కడి నుండి అనంటే 23వ వచనం రాయబడిన మాట, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. బాధపడుతూ అక్కడ తన యందు కనికరపడమని చెప్పి అతడు వేడుకుంటూ ఈ అగ్ని జ్వాలలు యాతన పడుచున్నానని చెప్పి అతడు కేకలు వేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద తన వెలుగుకు కారణమై ఉన్నది ఈ లోకాన్ని విడిచిన తర్వాత అతడు నిత్యము వేదన, బాధ పడటానికి కారణమై ఉంది. కారణం ఏంటంటే తాను ఏవి కలిగి ఉన్నప్పటికీ దేవునికి ఎంతమాత్రం కూడా చోటిచ్చినటువంటి వ్యక్తిగా లేడు. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు భూమి మీద వెలగని దీపముగా కనపడుతున్నాడు, కానీ అతడు తన ఆత్మలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని గమనించగలం. ఒక దినాన అతడు కూడా ఈ లోక యాత్ర ముగించాడు. అయితే తాను పొందినటువంటి స్థితి ఏంటంటే 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపోబడెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఈ లాజరు తానున్నటువంటి పరిస్థితి ఏంటంటే 25వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్యంలో ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తన నెమ్మది ఇక యుగయుగాలు ఉంటుంది. ఈ ధనవంతుని యాతన యుగయుగాలు ఉంటాయి. గనుక దేవునిని మన జీవితానికి వెలుగుగా మనం ఈ లోకమందు చేసుకుంటే
ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనే మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుతం మీ దుఃఖానికి కారణమైనటువంటి పరిస్థితులు అవి ఏవైనా ప్రభువుపై మీ మనసు ఉంచండి. ఇహమందు ఆయన ఒక దినాన మన ప్రతి అవసరం తీరుస్తారు. మరి అన్నటికీ దుఃఖమే లేని దేవుని రాజ్యంలో ఆయన మనకు చోటిస్తారు. ఈ ధనవంతుడైతే సుఖపడ్డాడు భూమి మీద, కానీ అది కొంతకాలమే. యుగయుగాలు యాతన పడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోవటం ఎంత విచారకరం. గనుకని ఈ భూమి మీద మనం ఏం కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా ముఖ్యమైనది ఏంటంటే ప్రభువును మన వెలుగుగా చేసుకోవాలి. అంటే మన మంచితనానికి ఆయనే కారణమని, మన గొప్పతనానికి ఆయనే కారణమని, మనం జీవించుటకు ఆయనే కారణమని, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి స్థితిగతులకు ప్రభువే కారణమని మనం ఆయనను ఘనపరిచేటటువంటి వ్యక్తులుగా, మహిమపరిచేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉండి ఇహమందు పరమందు ప్రతి అవసరతను ప్రభువారు మనకు తీర్చేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు అనుభవించేటటువంటి వేదన నుండి నిశ్చయముగా ఇహమందు ఆయన విడుదలిస్తారు, పరమందు క్షేమకరమైనటువంటి యుగయుగాలు ఉండే నిత్యమైన ఆశీర్వాదాలు ఇస్తారు. అటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రులు కావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీవే మానవునికి నిత్యము ఉండేటటువంటి దేవుడు ప్రభువా. విన్న ఈ మాటల ద్వారా అశాశ్వతమైన వాటిని మీద మనసు పెట్టి నిత్యమైనటువంటి వాటిని అశ్రద్ధ చేసే మనసును ఈ దినం మా ప్రియులు ఎవరైనా ఉంటే తొలగించి మీపై మనసు పెట్టి నీ కృపలో వదిలటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి ధైర్యపరచండి. వారి బాధకు దుఃఖమునకు కారణమైన పరిస్థితులు ఏవైనా వారు నీ దిక్కునకు చూచి ప్రార్థిస్తున్నారు గనుక నిశ్చయముగా వారికి మీరు మేలు చేయుదురుగాక. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ నేటి దిన దీవెనలు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.